కొరమైన సాగు చేస్తున్న రైతులకి ఆర్కే మొరల్ సీడ్స్ వారి శుభాశీస్సులు. ఈరోజు టాపిక్ వచ్చేసి కొరమైన సాగు ఏ విధంగా చేస్తే 7 నెలల నుంచి 8 నెలల లోపల 1 కేజీ వస్తాయి అనేది ఈ టాపిక్ ద్వారా తెలుసుకుందాం. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ కనుక నచ్చితే కనుక వీడియో కనుక నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఎంచుకోవాల్సింది మనం నాణ్యమైన చేప పిల్ల. ఎప్పుడైతే మంచి చేపని పిల్లని ఎంచుకుంటామో గ్రోత్ కూడా అలాగే వస్తుంది. మీరు సరైన హ్యాచరీకి వెళ్ళి మంచి చేప పిల్లని ఎప్పుడు కూడా ఎంచుకోండి. తక్కువ క్వాలిటీగా పిల్లని మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో అవి కేజీ సైజులు అనేది రావు. ఇంకోటి ఏంటంటే మనం 4 అంగుళాలు వేసుకుంటే 4 అంగుళాలు వేసుకోండి, 5 అంగుళాలు వేసుకుంటే 5 అంగుళాలు వేసుకోండి. అంతే తప్ప మీరు ఏ సైజులు వేరియేషన్ వేసుకుంటే ఆ పెద్ద చేపకి భయపడి చిన్న చేప మేతకే అలవాటు పడదు. అలా అలవాటు పడక అవి మేత శక్తిని కోల్పోయే ప్రభావం ఉంటుంది. ఆ పెద్ద చేప కేజీలు అయిపోతే చిన్న చేప 1/2 కిలోలు ఉండిపోతాయి. ఎప్పుడు కూడా మంచి చేపలను మాత్రమే ఎన్నుకోవాలి. ఇంకోటి ఏంటంటే మేతకి అలవాటు పడిన పిల్లలు మాత్రమే ఎంచుకోండి. చెక్ చేసుకోండి. హ్యాచరీకి వెళ్ళి అవి మేతకి కన్వర్ట్ అయినాయా లేదా, ప్రతి చేప పిల్ల కూడా అవి మేత దగ్గరికి వచ్చి పుష్టిగా మేత తీసుకుంటున్నాయా లేదా అనేది వరకే మీరు అలా తీసుకుంటే కనుక మీరు సక్సెస్ అవుతారు. అది కూడా కేజీకి త్వరగానే 7 నెలల నుంచి 8 నెలల లోపలే వచ్చే ప్రభావం ఉంటుంది. ఇంకోటి మేతలు కూడా మీరు మంచి మేతలు తీసుకోవాలి. అసలు ముఖ్యంగా కొరమైన రైతులు మంచి మేత తీసుకుంటేనే హై ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటేనే అవి ఎక్కువ గ్రోత్ వస్తాయి. మీరు లోకల్ ఫీడ్లు తీసుకుంటే అవి ఎప్పటికీ సంవత్సరంన్నరకైనా కానీ అవి రావు. ఇంకోటి ఏంటంటే లోకల్ ఫీడ్స్ ఎప్పటికీ నమ్మొద్దు, వాళ్ళని ఎప్పటికీ తీసుకోవద్దు. అలా తీసుకుంటే మీకు నమ్మేసి మీకు మోసం చేస్తారు. ఇంకోటి చేప పిల్ల కూడా హ్యాచరీ పిల్లల్ని ఎంచుకుంటే హ్యాచరీ వాళ్ళు 20-30 సార్లు వాటిని హ్యాచరీ చేపిస్తారు. 20-30 సార్లు చేపించడం వల్ల అవి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి ఎప్పటికి కూడా అవి కేజీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఈ విషయాలు అనేది రైతులు తెలుసుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి నీరు ఎప్పుడైతే ఫ్రెష్గా ఉంటుందో కొరమైన చేప కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండి ఎక్కువ ఎదుగుదలకి ఆస్కారం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా నీరు అనేది 10 రోజుల నుంచి 15 రోజుల వరకు మనం ఎప్పుడైతే మారుస్తామో చేప అనేది కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది. అంతే యాక్టివ్గా ఉండడం వల్ల కూడా మేతలు కూడా అలాగే తీసుకుంటుంది. ఇంకో విషయం వచ్చేసి మనం చేప అనేది బాగా గ్రోత్ రావాలంటే కనుక సి విటమిన్ మనం వాడడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్లస్ జీర్ణాశయంలో ఎప్పుడు కూడా చక్కగా అరుగుదల శక్తి అనేది పెరుగుతుంది. మనం ఇంకోటి లివర్ టానిక్ కూడా మనం వాడుకున్నట్లయితే కూడా ఎక్కువ చేప అనేది అరుగుదల శక్తి. ఇంకోటి ఏంటంటే చేప బరువు అనేది ఎక్కువ పెరుగుతుంది. ఈ సి విటమిన్ కూడా ఆ ఎముక బరువు ఎప్పుడైతే ఎముక బరువు ఉంటుందో ఆ ఎదుగుదల శక్తి కూడా బాగా ఉంటుంది. మీరు అనేది ఇంకా తెలుసుకోండి. ఇంకా గ్రోత్ అత్యధికంగా రావాలంటే ప్రోటీన్ ఆయిల్స్ అనేది వస్తున్నాయి. తక్కువ రేట్లో ప్రోటీన్ ఆయిల్స్ కూడా వస్తున్నాయి. అవి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా కొరమైన చేపకు అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇదనేది తెలుసుకుంటే కనుక రైతులు 7 నెలల నుంచే 8 నెలల లోపలే అత్యధికంగా లాభాలు పొందుతున్నారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరికైనా కనుక మంచిగా కొరమైన చేపలు మేతలకి శుభ్రంగా అలవాటు పడిన పిల్లలు ఎవరికైనా కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్స్ నెంబర్కి ఫోన్ చేయండి. చాలా తక్కువ రేటుకి మంచి పిల్ల, నాణ్యమైన పిల్ల మేము ఇవ్వబడుతున్నాం. సో ఇంకో టాపిక్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.